బట్టివన్నీ కూడా ఉట్టి మాటలే. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదలాం చేయాలనే ఆలోచనతోటి అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న మతలబ్ ఏంటిదో ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తేటతెల్లమైంది. గత ప్రభుత్వ తోవలోనే 70,000 కోట్ల అప్పు తీసుకురావడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం బడ్జెట్ 2,91,000 కోట్లు అయితే ఆదాయము 1,30,000 కోట్లు. మరి 1,61,000 కోట్లు ఏ విధంగా సమకూరుస్తారు? మీరు దేనిపైన మీరు రేట్లు పెంచాలనుకుంటున్నారు? భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి ఏంటి? రైతులకు, మహిళలకు, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మీ డిక్లరేషన్లు ఏది కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడము భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తప్పకుండా శనివారం రోజు చర్చలో ప్రతి అంశాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కోరుతా ఉన్నాం.